వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. లోక్సభలో అయినా మెజారిటీ సీట్లు సాధించి తద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తోంది. అందుకు కావలసిన కసరత్తులను ప్రారంభించింది కూడా. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు అంతా సహకరించాలని సమావేశాల్లో పార్టీ నేతలను అధిష్టానం కోరుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ నెల 22న నల్గొండ పార్లమెంట్లో సన్నాహకార సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సన్నాహక సమావేశానికి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటు కోసం సుఖేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే తన కొడుకు నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తాడని గుత్తా పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ తన కొడుకు టికెట్ విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చలేకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి అలకబూరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన కీలకమైన నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన కుమారుడికి నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతానంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసినట్లు బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గుత్తా అలకబూనడంతో ఆయనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. అదే రోజు సాయంత్రం గుత్తా ఇంటికి ఆయనతో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణాలపై గుత్తా స్పందించలేదు. పార్టీపై అలిగారా లేదా ఇతర కారణాలతో సమావేశానికి దూరంగా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.